ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇందులో మన హీరో తన ఫ్రెండ్ తల్లితోని అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక ఇద్దరి ఫ్రెండ్స్ ని చూపిస్తూ ఉంటారు. ఇందులో వీడి పేరు లియో, వీడి పేరు పాల్. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే పాల్ కి స్టడీస్ లోని కొద్దిగా లో ఉంటాడు. అందుకు లియో తన ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి తన ఇంటికి వచ్చాడు. కరెక్ట్ గా అప్పుడే పాల్ మదర్ కూడా అక్కడికి వస్తుంది. తన పేరు లూసియా. ఈమె పాల్ కోసం కొత్త బట్టలు కొని తెచ్చింది. ఒకవైపు లియో కూడా వీళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్. చదువుకున్న తర్వాత వీళ్ళ ఇంట్లోనే నిద్రపోతూ ఉంటాడు. అలాగే ఈ రోజు కూడా లియో వీళ్ళ ఇంట్లో నిద్రపోతాడు. కానీ ఇతనికి నిద్ర పట్టదు. కరెక్ట్ గా ఇక్కడి నుంచే ఈ మూవీలోని అసలు స్టోరీ మొదలవుతుంది. అయితే ఒకవైపు లూసియాకి డైవర్స్ అయిపోయి చాలా రోజులవుతుంది. ఈమె ఒక ఒంటరి అమ్మాయి. ఒకవైపు లియోకి కూడా ఈమె మీద ఒక చిన్న కన్ను ఉంది. అందుకే నిద్ర పట్టనందువలన లెగిసి ఈమెను వెతుక్కుంటూ కిందకి వస్తాడు. కిందకి వెళ్తే ఈమె అడుగుతుంది, ఏంటి ఇప్పుడు వచ్చావని. నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఆమె వంటగదిలో ఉన్నాయంటే వీడు కూడా వంటగదిలోకి వెళ్లి నీళ్లు తాగుతాడు. తర్వాత ఈమె లియోని పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి మరి మీ చదువు ఎలా ఉంది అని జనరల్ గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. కానీ ఈ లియోగాడు మాత్రం అదో రకంగా ఈమెని చూస్తూ ఉంటాడు. లూసీ డైరెక్ట్ గానే అడిగేస్తుంది, ఏంటి అలా చూస్తున్నావు అని. ఈ లియోగాడ్ అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో ఇంటిమేట్ అవ్వాలని ఉంది అని. ఈ మాట వినగానే లూసీకి ఫీజులు కొట్టేస్తాయి. నువ్వు నా కొడుకు వయసున్నవాడివి, నువ్వు అలాంటి పనులు చేయకూడదు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అంటుంది. కానీ ఈ లియోగాడు ఆపుకోలేక డైరెక్ట్ గా ముద్దును పెట్టేస్తాడు. లూసీకి చాలా కోపం వస్తుంది. చెంప మీద చాలా గట్టిగా కొట్టేస్తుంది. నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు లియోగాడేమో చెప్పుకోలేని సమయంలో కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయి ముద్దు పెట్టేశాడు గాని తర్వాత చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు పాల్ నిద్రలేసి ఏంటి లియో కనపడతలేదు అని లియోకి ఫోన్ చేస్తాడు. లియో అంటాడు, నాకు చిన్న పనుండి ఇంటికి వచ్చేసాను అని. అప్పుడు పాల్ అంటాడు, మరి నాకు స్టడీలో నువ్వు హెల్ప్ చేయాలి కదా, ఎప్పుడు వస్తావు ఇంటికి అంటని. ఈ రోజు నేను రాలేను అని లియో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లియో బ్యాక్ సైడ్ వాళ్ళ అమ్మ బాబు చెప్పులతో కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు పాల్ అంటాడు, సరే నువ్వు రాకపోతే ఏముందిలే, నేనే మీ ఇంటికి వస్తాను అంటని. లియో అంత పని చేయొద్దురా బాబు, నేనే మీ ఇంటికి వస్తానులే అని ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు. ఇక వీళ్ళ ముగ్గురు కూర్చుని ఫుడ్ తింటున్న సమయంలోని పాల్ అంటాడు, లియో వల్ల నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, నాకు చాలా బాగా చదువుని చెప్పాడు అని. లూసీ కూడా లియోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఆ రోజు నైట్ అయిన తర్వాత లూసీ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న సాయంత్రం ఒక మంచి ఛాన్స్ ని మిస్ చేశాను అని ఈమె చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈమె చాలా రోజుల నుంచి మొగ స్పర్శ లేకుండానే బతికేస్తూ ఉంది. అయితే ఇంకా లియో పడుకున్న రూమ్ దగ్గరికి ఈమె వెళ్తూ ఉంటేని కరెక్ట్ గా లియో కూడా ఆ సమయంలోనే రూమ్ బయటకు వస్తాడు. ఎందుకంటే లియో కూడా ఒకవైపు మనసులోని ఆ ఫీలింగ్సే ఉన్నాయి. ఇంకా ఏముంది, వీళ్ళ ఇద్దరు మైండ్ సెట్ ఒకేలాగా మారిపోయింది. ఇక ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇక తర్వాత రోజు లూసీ తన వర్క్ కి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ తమ ఎగ్జామ్స్ ని రాయడానికి వెళ్తారు. ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత లూసీ అడుగుతుంది, ఎగ్జామ్స్ ఎలా రాశారు అని. లియో ఎగ్జామ్స్ మేము ఎరగదీసేసాం అని చెప్తాడు. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. కానీ ఈసారి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వటం పాల్ చూసేస్తాడు. తన రూమ్ లోకి వెళ్లి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు ఈ లియో కూడా పని కానిచ్చుకుని పాల్ రూమ్ లోకి వస్తాడు. అక్కడ పాల్ నిద్రలేసి ఉండటం లియో చూసి అతనికి చిన్నగా డౌట్ అయితే వస్తుంది. ఇక లియోగాడు ఏమనుకున్నాడో ఏంటో తెలియదు గాని ఎలాగో వీడికి తెలిసిపోయినట్లుంది అని డైరెక్ట్ గా నేను మీ అమ్మని ప్రేమిస్తున్నాను, నువ్వేమంటావురా అని పాల్ ని అడిగేస్తాడు. ఈ పాల్ కూడా డైరెక్ట్ గాని నువ్వు ప్రేమిస్తే ప్రేమించావు, మా అమ్మని వదిలేసి వెళ్ళిపోవు కదా అని అంటాడు. ఇంక లియోగాడు మీ అమ్మని అసలా నేను వదిలే ప్రసక్తే లేదు, మీ అమ్మను మాత్రం నేను విడిచి వెళ్ళను అని భారీ డైలాగులు చెప్పి ఓకే అనేస్తాడు. తర్వాత అక్కడి నుంచి లియో వెళ్ళిపోయిన తర్వాత పాల్ తన అమ్మ దగ్గరికి వెళ్లి నిన్న నైట్ మీ ఇద్దరు ఏం చేసుకున్నారో నాకు తెలుసు, నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని డైరెక్ట్ గా చెప్పి అలాగే ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాడు. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, నేను ఒక చక్కగాన్ని అని డైరెక్ట్ గా తన అమ్మ ముందే ఒప్పేసుకుంటాడు. ఇంకొక వైపు ఈ లూసీ కూడా నా కొడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి లూసీ లియో రెచ్చిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ పాల్ చూసేస్తాడో అని వీళ్ళిద్దరూ జాగ్రత్త పడ్డాడు. ఇంకా పాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా రెచ్చిపోతూ ఉంటారు. అలాగే లూసీ లియోకి చెప్తుంది, నా కొడుకుకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదంట, ఓన్లీ అబ్బాయిలంటేనే ఇష్టం అంట. అలాగని నా కొడుకే నా దగ్గర చెప్పాడు, కానీ ఎంతన్నా నా కొడుకు ముందు మనిద్దరం
కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుని ఉండకూడదు. ఏమో అతను కూడా ఫీల్ అవుతాడు అని ఈమె లియోకి చెప్తూ ఉంటుంది. కానీ లియో గాడికి అవేమీ పెద్దగా పట్టింపు లేవు. ఎందుకంటే ఆ టీనేజ్ వయసులోని వీడికి దొరక్క ఫ్రీగా సుఖం దొరుకుతుంది. అందువలన వీడికి ఇంకా ఏమీ కనిపించవు. మొహంలోని ఒక భారీ స్మైల్ వేసుకుని ప్రతిదానికి ఊకొడుతూ ఉంటాడు. ఇక లియో గాడు ఆ రోజు నైట్ కూడా పని కానిచ్చుకుని తన ఫ్రెండ్ పక్కకి వచ్చి పడుకుంటాడు. ఇక్కడే మనకి అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ పాల్గాడు కూడా లియోనే ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడు చెక్కగాడు కాబట్టి. మరి ఎందుకు వీడు ఈ విషయాన్ని రివీల్ చేయటం లేదు అంటే ఏమో చెప్తే లియో వెళ్ళిపోతాడు అని. అయితే ఒకరోజు ఈ పాల్గాడు నడుస్తూ కింద పడిపోతారు. వీడిని హాస్పిటల్లో పెడతారు. అయితే పాల్కి చిన్నప్పటి నుంచి ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది. అందువలన అప్పుడప్పుడు ఇలాగా పడిపోతూ ఉంటాడు. ఒకవైపు ఈ లియో గాడు కూడా వచ్చి ఏమైంది అని అడిగితే ఈమె చెప్తుంది తన కొడుకుకి ఉన్న ప్రాబ్లం గురించి. ఇంకా లియో గాడు అందరూ చేసినట్లే ఏమీ కాదులే పాల్ నార్మల్ అయిపోతాడు అని ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు. అలాగే పాల్ కూడా కొన్ని రోజులకి నార్మల్ అయిపోతాడు. వీళ్ళిద్దరూ కలిసి బయటికి తిరగడానికి వెళ్తారు. అయితే ఒకవైపు ఇంట్లో ఈ ఆంటీ పాల్ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగాని పాల్ ఫోన్ దొరుకుతుంది. అది ఓపెన్ చేసి చూస్తేనే ఆ ఫోన్ నిండా లియో ఫోటోలే. కొన్ని ఫోటోలు అయితే బట్టలు లేకుండా ఉంటాయి. అవి చూడగానే ఆంటీకి మొత్తం సీన్ అర్థమైపోతుంది. తర్వాత ఈ ఆంటీ లియోని పక్కకు తీసుకెళ్లి నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇక మనం ఇద్దరం కలిసి ఉండలేము. ఎందుకంటే నా కొడుకు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నాతో ఉండాలి అనుకుంటే నువ్వు నా కొడుకును కూడా సాటిస్ఫై చెయ్యాలి అని ఆంటీ లియోతో చెప్పగానే లియో గడికి బుర్రంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఇదేంట్రా బాబు అసలు నేను ఎలా కనిపిస్తున్నాను వీళ్ళకి, దీనికి అసలు బుర్రుందా లేదా అని ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఆంటీ తన కొడుకు దగ్గరికి వెళ్ళి నేను లియోకి బ్రేకప్ చెప్పేశాను. ఎందుకంటే నువ్వు లియోని ప్రేమిస్తున్నావు. నేను లియోని అడిగాను నిన్ను కూడా చూసుకోమని. కానీ లియో దానికి నో అన్నాడు. అందుకే నేను లియోకి బాయ్ చెప్పేశాను అని ఆంటీ తన కొడుకుతో చెప్తేని పాల్ చాలా బాధపడుతూ ఉంటాడు. నా వల్ల వీళ్ళ ఇద్దరు విడిపోయారు అని పాల్ బాధపడుతూనే ఒకటేసారి మళ్ళా కళ్ళు తిరిగి పడిపోతాడు. పాల్ ని మళ్ళా హాస్పిటల్లో పెడతారు. లియోకి కూడా ఆ విషయం తెలిసి హాస్పిటల్కి వచ్చి చాలా బాధపడతాడు. ఆంటీని కూడా ఊరుకోబెడతాడు. ఇంకా కొద్ది రోజులకి పాల్ నార్మల్ అవుతాడు. లియో పాల్ ని చూడడానికి ఇంటికి వస్తాడు. పాల్ పడుకున్నాడు అని మళ్ళీ రీస్టార్ట్ అన్నట్టు ఆంటీతో ఇంటిమేట్ అవుతాడు. అలాగా కొన్ని రోజులకి పాల్ కూడా నార్మల్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు చాలా ఆనందంగా ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్ని తిరుగుతూ ఉంటాడు. ఆంటీ అలాగే లియో అయితేని పాల్ ని ఆనందం పెట్టడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక డైరెక్ట్ గా ఒక రోజు ఆంటీ లియో దగ్గరికి వెళ్లి మొత్తం విషయాన్ని అంతా చెప్తుంది. పాల్ ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడు. ఎందుకంటే తనకొచ్చిన రోగానికి మందులే లేవు. ఆ రోగం అసలు తగ్గే ప్రసక్తే లేదు. అందుకే నేను నిన్ను డైరెక్ట్ గా అడిగేస్తున్నాను. పాల్ చివరి కోరికను తీర్చు. ఒక్క రాత్రి అతనితో పడుకో అని అడిగేస్తుంది. లియోకు మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. నేనేంటి ఈ పనులు చేయడం ఏంటి అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఆంటీ పదే పదే అడగటంతో లియో కూడా ఇంకా ఓకే అనేస్తాడు. తర్వాత ఆంటీ పాల్ దగ్గరికి వెళ్లి లియోతో మాట్లాడిన విషయం అంతా చెప్తుంది. పాల్ కూడా చాలా బాధపడుతూ నా తల్లి నేను కొద్ది రోజుల్లో చనిపోతాను అని తెలిసి నన్ను ఆనందంగా ఉంచడానికి ఈ పని చేసింది అని పాల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ రోజు నైటు ఆంటీ రూమ్ ని ఒక 5 స్టార్ హోటల్ కింద డెకరేట్ చేసేస్తుంది. ఇక ఆ రోజు నైటు పాల్ కోరిక కూడా నెరవేరుతుంది. ఇంకొన్ని రోజులకి పాల్ కూడా తనకున్న ప్రాబ్లం వల్ల చనిపోతాడు. ఆ తర్వాత ఆంటీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లియోకి తన ఫ్రెండ్ డైరీ దొరుకుతుంది. అందులో పాల్ ఇలా రాస్తాడు తన స్నేహితుడు అలాగే తన తల్లి పెళ్లి చేసుకోవాలి అని. ఆ తర్వాత సీన్ లోని ఆంటీ అలాగే లియో పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లికి లియో తల్లిదండ్రులు కూడా వస్తారు. మరి వీళ్ళిద్దరూ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారో అనేది క్లారిటీ కూడా లేదు. అలాగే ఒక మూల నుంచుని పాల్ ఆత్మ కూడా వీళ్ళిద్దరిని చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా పెళ్లి చేసుకుంటంతోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మరి ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూ ఉండండి.